వా జగన్ అవ్వా ఏమన్నా చెప్తేవా? ఎవరన్నా నార్మల్ పీపుల్ నాలాగా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే తృణమో పణమో వాళ్ళకి ఇచ్చి, కానీ మీరు ఇప్పుడు అక్కడ పరామర్శించడానికి వెళ్ళారు కదా, మరి ఏం పట్టుకెళ్ళారు మీరు? ఏమన్నా తీసుకెళ్ళి ఇచ్చారా వాళ్ళకి? లేదు. మీరు ఏమైనా కొన్ని అనౌన్స్ చేస్తారా? లేదు. కానీ ఏం మాట్లాడుతున్నారు? మన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో జరిగినటువంటి దాన్ని కంపేర్ చేస్తున్నారు. ఒక్కసారి కంపేర్ చేద్దాం రెండింటిని. అసలు ఎందుకు అది అక్కడ మనకి పాసిబుల్ అయింది, ఇక్కడ ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఇక్కడ ఎంప్లాయీస్కి జరిగింది. ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇన్సైడ్ ఎంప్లాయీస్ ప్రమాదంలో చనిపోయారు. దానికి కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ కంపెనీకి ఉంది, అలాగే ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అటువంటి పని అవసరం లేదు. సో ఇది పక్కన పెడితే మన ఎల్జీ పాలిమర్స్ కేసు చూసుకుందాం. ఎల్జీ పాలిమర్స్ కేసులో ఏం జరిగింది? అక్కడ గ్యాస్ లీక్ అయ్యి అవుట్ సైడ్ ద కాంపౌండ్ వాల్ నార్మల్ పబ్లిక్ చనిపోయారు. మీకు అర్థమవుతుందా? నార్మల్ పబ్లిక్ చనిపోయారు. 12 మంది ఆన్ స్పాట్ డెడ్ అయ్యారు. నార్మల్ పబ్లిక్ ఇన్సైడ్ ద కాంపౌండ్ వాల్ ఒక్కడు కూడా చనిపోలేదు. కేవలం అవుట్ సైడ్ ద కాంపౌండ్ వాల్ నార్మల్ పబ్లిక్ 12 మంది చనిపోయారు. దానికి మీరు అనౌన్స్మెంట్ చేశారు, కరెక్టే, బాగుంది. అప్పుడు 30 కోట్ల రూపాయలు మీరు అనౌన్స్ చేశారు. మరి ఎల్జీ పాలిమర్స్ నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకున్నారుగా, మరి అదేమైంది? తర్వాత అది అఫీషియల్గా తీసుకుంది 50 కోట్లు అయితే, మరి అన్అఫీషియల్గా దాదాపుగా 150 కోట్లు తీసుకున్నారని చెప్పి విమర్శలు ఉన్నాయి. మరి అదే లెక్కలా ఉంది. సరే ఇవన్నీ పక్కన పెడదాం. మరి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆన్ స్పాట్ చచ్చిపోయినటువంటి 12 మందికి మీరు బెనిఫిట్ చేశారు కదా, ₹1 కోటి చొప్పున ఇచ్చారు కదా. సో మరి తర్వాత 4-5 రోజుల తర్వాత ఆ ఎఫెక్ట్స్ చనిపోయినటువంటి మరో ఇద్దరికి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ రోజు అనౌన్స్మెంట్ చేసిన వాటిల్లో ఎస్పెషల్గా ఒక హాస్పిటల్ మీకోసం ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా, దాని సంగతి ఎందుకు వదిలేశారు? తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఫండ్స్ ఏర్పాటు చేస్తామన్నారు కదా, దాన్ని ఎందుకు వదిలేశారు? సో ఇవన్నీ మీరు చేసినటువంటి నాన్ సెన్స్లే. మరి ఇప్పుడు అదేదో పెద్ద గొప్ప ఘనకార్యమైనట్టు, అక్కడ మీరు చేసింది ఏదో పెద్ద ఇదైనట్టు, ఇక్కడ వీళ్ళకి చేయలేదన్నట్టుగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే వీళ్ళకి కూడా ₹1 కోటి ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తూ, ఎందుకు ఇలాంటి రాజకీయాలు? ఇలాంటి సందర్భాల్లోనా రాజకీయాలు చేసేది? మీ రాజకీయ ప్రస్థానం మీ నాన్నగారు చనిపోయినప్పుడు మొదలైంది. మీ నాన్నగారు చనిపోయి మీ నాన్నగారు శవం ఇంటికి రాకముందే మీరు ఈ శవ రాజకీయం మొదలెట్టారు. ఇప్పటికీ మీ ఆ శవ రాజకీయాలు ఆపట్లేదు. సో ఒక్కసారి నమ్ముతారు, రెండు సార్లు నమ్ముతారు. పదే ఇదే రిపీట్ అయితే ఎందుకు నమ్ముతారు?